ప్రభు మిమ్మల్ని దర్శించిన విధానం దేవుని స్తోత్రం. ఎన్ఎస్సి టీవీ ఛానల్స్ యజమానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక ఐదవ కుటుంబంలో పుట్టి పెరిగినవాడిని. మా తాతలు తండ్రులు ప్రపంచం అభివృద్ధి చెందిన దగ్గర నుంచి కూడా మా వాళ్ళంతా అన్నిలే. అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దీనికంటే ముందు నేను ప్రభుత్వ ఉద్యోగిని, ఒక ప్రభుత్వ సంస్థలో చేసినటువంటి. ఆ తర్వాత ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ ఫ్యాక్టరీ పనిచేయడం వల్ల మేము రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ వచ్చాము. అయితే ఆ వ్యాపారాల్లో అన్నీ నష్టపోయాం. దేవుడు నాతో ఆ రోజు మాట్లాడాడు. ఎవరు మాట్లాడాడంటే, నీవు నన్ను వెంబడించినట్లయితే నేను అనేక విధాలు వినిపిస్తానన్నా. నేను మాటలు పోయేవాడిని. నేను గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నప్పుడే నాకు అంతంత మాత్రంగా వెళ్ళేది. నేను ఇప్పుడు జాబ్ లేకుండా ఎట్లా బతకగలుగుతాను అని చెప్పేసి నేను హోల్సేల్ రైస్ నిలుపుతాను గవర్నమెంట్ ఉద్యోగస్తులు. కానీ దాంట్లో కూడా నష్టపోయాను. అది ఒక్కటే కాదు, చాలా వ్యాపారం చేశాను, అన్నింటిలో నష్టం చేశాడు. ఆయన అన్నాడు, నా వర్క్ చేయాలి, నా పని చేయాలని చెప్పాడు. అయితే నేను ఇవ్వేవాడిని కాదు. నేను రాజకీయాలు కూడా చేసేవాడిని, రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ఇంకా ఇంత మొండి అనమాట. నేను ఒక మరి అన్య జీవితంలో ఉండేవాడిని కాబట్టి, అన్ని పూజలు చేసేవాడిని కాబట్టి నేను నా జీవితం అంతా అటు సైడ్ ఉండేది, ఇటు కాదు. అయితే ఇక అన్నీ అయిపోయాయి. మొత్తానికి అన్ని పోగొట్టాడు, నా దగ్గర ఏం లేకుండా చేశాడు. ఆఖరికి ఇక నేను జీవితంలో ఓడిపోయాను అని చెప్పేసి నేను చనిపోదామని, అప్పుడు హైటెక్ సిటీ లేదు, ఆ ప్రాంతాల్లో తొందరలో తిరిగి కుట్టలేదు, రైలు మీద పడి రైలు మీద పడి చనిపోదామని అక్కడ దేవుడు నన్ను ఏర్పాటు చేశాను. రైలు కోసం నేను ఊహిస్తున్న టైంలో ఆయన అన్నాడు, ఎందుకు కూర్చున్నావు అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలు, రాత్రి మధ్యాహ్నం 3 గంటలు ఎవ్వరికి అమానుష్యమైనటువంటి కూర్చున్నావు ఎలా అని చెప్పేసి అనుకోవడమే కాకుండా నాకు బాగా తెలిసిన వ్యక్తితో మాట్లాడటం నా జీవితం అంతా నీకు తెలుసు కదా, నేను ఎట్లా ఉన్నానో ఎట్లయిపోయానో ఏ వచ్చాను అంటే, నీ డబ్బులకు ఎక్కడన్నాను అది వదిలిపెట్టి నన్ను వెంబడించు, నేను అనేక విధాలుగా ఆశ్రయిస్తాను. కాబట్టి ఆ మాట విన్న వెంటనే నాకు సికింద్రాబాద్లో ఒక మీటింగ్ ఉందని ఒక స్నేహితుడు నేను కూర్చున్న ప్లేస్ నుంచి వెళ్తున్నాను. అన్న ఇక్కడ ఎందుకు కూర్చున్నావా? ఆయన బాగా తెలుసు, నా లైఫ్ అంతా బాగా తెలుసు. నేను ఎట్లా నష్టపోయాను, ఎట్లా ఏమయ్యాను, నా మొదటి జీవితము, రెండో జీవితం అంతా తెలుసు. అయితే ఆయన కూర్చున్నాను, ఆయన వస్తున్నాను. వచ్చాను, ఎందుకు కూర్చున్నావు అంటే, నేను ఇవన్నీ ఏం చెప్పలేదు, నేను ఊరికే కూర్చున్నాను అన్న. నువ్వు ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నావు, ఒక మీటింగ్ పోదాం మనం, అక్కడ పోతే వెళ్తే మన మేలు జరుగుతున్నాను. నిజంగా నా ఉద్యోగం ఏమనుకుంటుందంటే, ఈ మీటింగ్ కనుక వెళ్తే నా ఆశీర్వాదాలు అన్నీ నాకు వస్తాయి, నేను మళ్ళా మామూలు మనిషిని వెళ్తానని వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే, అన్న నేను వస్తాను, నాకు పని ఉంది, నువ్వు ఇంట్లో ఉండు, ఫ్రెష్ అప్ అయి ఉండు, వెళ్దాము. సరే ఆయన వస్తానన్నాడు కదా, నేను ఫ్రెష్ అప్ అయి ఉన్నాను అని ఆయన రాలేదు. సరే ఏం చేద్దామని చెప్పేసి ఏదో రకంగా మీటింగ్కి అయితే వెళ్ళాలని చెప్పేసి నాకైతే తెలియదు. వెళ్ళి బండి వేసుకొని 2 వీలర్ వేసుకొని వెళ్ళాను. వెళ్తే ఎక్కడ దొరకట్లేదు మీటింగ్ ప్లేస్. రాత్రి 8 అయిపోయింది. ఇక్కడ 5 గంటలకు బయలుదేరిన నేను రాత్రి 8 అయిపోయింది, ఎక్కడ దొరకదు. అయితే రిటర్న్ పోదామనే టైంకు ఆ ప్రాంతంలో నుంచి జనాలు వస్తున్నారు. వస్తుంటే అందులో ఇతను కూడా ఉన్నాడు, ఈ అబ్బాయి. ఏమయ్యా నన్ను ఇట్లా రమ్మను, నేను రాలేదంటే, అన్న నేను ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ సహోదరుడు కలిశాడు. నేను ఇలా చెప్పాలని ఆయన నన్ను బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేసాడు ఇక్కడికి. కాబట్టి అందరికీ దగ్గర రాలేకపోయాను. సరే అని సారీ అని చెప్పాను. సరే అక్కడ భోజనాలు పెడుతున్నారు, తిందాం బాగా చెప్పారు. ఆ రోజు నేను భోజనం చేసినప్పుడు నాకేమనిపించిందంటే, తిందా సరే నా పేర్లను బయటికి విడిపోతా ఉన్నాను. అన్ని రోజులు నేను సరైన ఆహారం తినలేదని ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది సరైన ఆహారం లేదు, లేదంతే
అయితే నాకు అనిపించింది చాలా బాగుంది. ఫస్ట్ టైం క్రైస్తవులు పెట్టిన భోజనం, ఫస్ట్ టైం క్రైస్తవుల భోజనం నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు నేను వాళ్ళు మీటింగ్ అయిపోయింది, కానీ మరుసటి రోజు కూడా ఉంది మీటింగ్, ఉదయకాలం వెళ్ళాను. సరే నేను మరుసటి రోజు వెళ్ళినప్పుడు మీటింగ్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎవరికైనా ఏమైనా సమస్య నేను వాళ్ళని తీసుకున్నారు. నా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నారు. వీళ్ళు నా కోసం ప్రార్థన చేసి రోజు రావాలి మీకు సమస్యలు నేను రోజు అలా కంటిన్యూ అయిపోయాను. వాళ్ళు నన్ను ఆదరించారు. నా కోసం ఏర్పాటు కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. నాకు బండికి పెట్రోల్ కూడా వాళ్ళే పోసేవాళ్ళు, డైలీ వాళ్ళే పోసేవాళ్ళు. ఇంటి దగ్గర లేవు కదా డబ్బులు, ఇంటికి చాలా కష్టం ఉంటామని ఆ రోజుల్లో రోజుకు 50 రూపాయలు పెట్రోల్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా మేము ముందుకు సాగాం. అయితే అది అలాగా ముందుకు సాగుతున్న రోజుల నుంచి మరి దేవుడు ఎదుర్కొని ఈరోజు మంచి సంఘాన్ని ఇచ్చాడు. దాదాపు 500 మంది వస్తారు. 33 సంఘాలు ఉన్నాయి. బ్రాంచ్ మా శిష్యులు చూస్తారు. ఇక్కడ నుంచి 100 మంది శిష్యులు మేము తయారు చేస్తాం. 100 మంది శిష్యులు తయారు చేస్తే వాళ్ళు వెళ్ళి ఆ ప్రాంతాలు పనిచేసుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలలో పరిచయాలు ఉన్నాయి. తర్వాత ఇటు రాయలసీమ, ఇటు మరి చూసినట్టు కర్ణాటక, వాళ్ళని ఇటు ఈ అన్ని ప్రాంతాలలో మా పరిచయాలు ఉంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మధ్యకాలంలో నారాయణపేట కూడా వెళ్ళాము. ఇంకా మళ్ళా 30 తారీఖు నారాయణపేట వెళ్ళాలి. ఇట్లా పిలుస్తూనే ఉన్నారు, అట్లా వెళ్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించి ఏమీ లేని నన్ను దేవుడు ఇక్కడ ఆశీర్వదించాడు. కాబట్టి నేను నా పాత జీవితం అంతా కూడా రాజకీయాల్లో బాగా పనిచేసేవాడిని. రాజకీయాల్లో స్వస్థ చెప్పి ఈ రోజుల్లో కూడా రాజకీయాలంటే వద్దులే చేసిన దేవుడు ఇచ్చిన రాజకీయాలు చాలా దేవుడు సేవ చేసుకుంటామని చెప్పేసి మరి ఇలాగ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మంచి ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆలోచించాడు. మా పిల్లల ముగ్గురు కూడా దేవుడు బాగా చదువుకుంటారు. ముగ్గురు అమ్మాయిలు చదువుతున్నారు, అబ్బాయి సాఫ్ట్వేర్ అనుభవం చదువుతున్నారు. కాబట్టి మేమంతా దేవుడిగా ఉన్నాము. ఈ ప్రాంతంలో వాసులందరినీ కూడా దేవుడు మార్చుకున్నాడు. నా ఆత్మీయ గురువు ద్వారా మాట్లాడాడు. నేను మేడ్చల్లో సేవ చేయడానికి వెళ్ళాను, కానీ మెడిసిన్ సేవ పోయింది. హైటెక్ సిటీ దగ్గరలో లంబాడికాన్ని వెళ్ళాడు, అక్కడ కూడా పోయింది. చేశాను, 2 రోజుల పాటు పోయింది. అయితే నా ఆత్మీయ గురువు ఏమన్నాడు, అంత దూరం వెళ్ళి ఇంత దూరం వెళ్ళి చేసావు, అవన్నీ పోయాయి, ఇప్పుడు ఇక్కడ వెళ్ళి అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి నేను ఇక్కడ వెళ్ళడం మొదలుపెట్టాను. కాబట్టి దేవుడు అడిగితే నాకు మాట్లాడాడు. అప్పటి నుంచి నేను ఈ పరిచయం చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు నన్ను ఇలాగా ఆశీర్వదించాడు. ఇంకా 500 మంది వారి ఇక్కడికి వస్తారు. 500 మెంబర్స్ దేవుడు ఎన్నుకొని పరిచర్యలో నేనున్నాను అని చెప్పేసి పరిచర్యలో మిమ్మల్ని ముందుకు సాగిస్తున్నారంటే అది మామూలు విషయం, అద్భుతం అని చెప్పుకోవాలి. అందులో బ్రాంచెస్ 33 బ్రాంచెస్ అంటే అది నాట్ ఈ మధ్యకాలంలో ఇక్కడ హైటెక్ అంటే హైటెక్ సిటీ అవతల మన రింగ్ రోడ్ దగ్గరలో ఉంది. ఈ మధ్యలో అక్కడ కూడా ఒక సేవ పనిచేస్తాం. మొత్తం 35 సంఘాలు వచ్చేసాయి. 30 సంఘాలు నడుస్తున్నాయి. దేవుడు అలా పంపించిన చోటు మీద వెళ్తాను. ఈ మధ్యకాలంలో దేవుడు నాకు సేవల ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా పరిచయం చేసుకుంటాడు. అయితే వెళ్ళాలి, వెళ్తే వెతుక్కుంటూ వెళ్తే దేవుడు ఏం చెప్పిండో అది కరెక్ట్. ఆ ప్లేస్ జరిగింది. అక్కడ కూడా
చెప్పిన చోటుకి వెళ్తా ఉంటారు. అయితే ప్రభు రెండవ రాకడ అంటారు. మరి ఈ రెండవ రాకడ ప్రభు వస్తున్నారు, మరి త్వరగా రక్షణలోకి రండి అనేసి చెప్తుంటారు. అది ఎంతవరకు నేను వాక్యం బోధిస్తుంది కదా, ఏదైనా కూడా బైబిల్కే మనం అన్నారు. బైబిల్ ఏమైతే చెప్తుందో దాన్ని మనం నమ్మాలి. మనకు ఆది ఉంది, అంతం ఉంది. అంతం గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. ఆయన రాకడలో యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు, చేస్తారు అని చెప్తున్నారు. అంత నిదర్శనం ఏంటంటే ఇప్పుడు భూమధ్య రేఖలో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాలన్నీ కూడా ప్రభు రాకడ సూచించారు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడంటే యుద్ధాలు జరుగుతాయి కానీ అన్నీ కూడా రకరకాల ప్రకృతికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. కానీ నేను వచ్చేది ఇంకా కొంచెం ఆలస్యంగా ఉందని చెప్పి అంత ఇప్పుడే రాదు, ఇంకా కొంత టైం ఉందని. అయితే ప్రపంచమంతా కూడా ప్రభువును నమ్ముకున్నప్పుడు అంత వస్తుంది. మధ్యాకాశంలో వస్తారు. ప్రపంచమంతా నమ్ముకోవాలి. ఒకే మాట, ఒకే భాష, ఒకే కరెన్సీ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకే కరెన్సీ రూట్లోకి వచ్చేసారు. రెండోది ఏంటంటే ఒకే యుద్ధాన్ని బట్టి ఏం చేస్తున్నామంటే మనం అందరం కూడా ఒకే రకంగా ఉండాలి, బ్రతకాలి, జీవించాలి అని చెప్పుకొని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అంత అర్థమైపోతుంది. యుద్ధాలు చేయాలి, మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నామని అన్ని జాతుల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, ప్రపంచం అంతా కూడా ఇప్పుడున్నటువంటి 800 కోట్ల జనాభా ఒకే ఒక నాయకత్వం కిందికి వస్తుంది. అది ప్రభుత్వ సూచన. కాబట్టి ప్రభు వస్తున్నారు అన్న దానికి ఇదే నిదర్శనం. ఇవన్నీ జరుగుతాయని చెప్పిన దేవుడు అంతా ఇప్పుడే రాదని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా టైం ఉంది. అందరూ మారాలి. ప్రపంచం అంతా కూడా వేస్తారని నమ్ముకోవాలి. ప్రతి మోకాలు నా నామంలో ఉండు అని వాక్యం బోధిస్తుంది. కాబట్టి అందరూ కూడా యేసు ప్రభువును నమ్ముకున్న రోజున యేసయ్య మధ్యాకాశంలోకి వస్తారు. యేసు ప్రభు వస్తున్నారు రెండవ రాకడలో అన్నారు. ప్రభు చూస్తారని లోకమంతా అంటున్నారు. అది ఎంతవరకు నిన్ను పొడిచిన వాడు సైతం చూస్తాడని వాక్యం. యేసయ్యని ఎవరైతే పొడిచారో వాళ్ళందరూ కూడా మరి చూస్తారనేటటువంటిది ఉంది. కాబట్టి సజీవులుగా ఉన్నాం. మనము నిద్రించిన వారికంటే ముందు మనం లేవమని వాక్యం బోధిస్తుంది. ముందు నిద్రించిన వారిని పైకి వేస్తారు, ఆ తర్వాత మనము వేస్తాం, ఆ తర్వాత విడవబడిన వారు సైతం చూస్తుంటారు. యేసయ్య మమ్మల్ని కూడా మీరు గ్రహించవచ్చు అంటే మీ పాపాలను బట్టి మీరు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి నా మాట వినలేదు, కాబట్టి నా శిష్యులు చెప్పిన మాట వినలేదు, నా ప్రవక్త చెప్పిన మాట వినలేదు. కాబట్టి మీకు జరగవలసిన శిక్ష అదే. మీరే కోరుకున్నారు, నేను పంపలేదు, ఆయన పంపలేదు, నరకానికి ఆయన పంపలేదు. మనమే ఏం చేస్తామంటే ఆయన యొక్క మాటలు వినక మధురమైన మాటలు ఇంతగా ఉండగా జనాలంతా ఏం చేస్తారంటే యేసు ప్రభువుకు దూరమైన యేసు ప్రభువుకు దూరమైన వాళ్ళందరూ దుష్టునికి దగ్గరవుతారు. కాబట్టి యేసు ప్రభు ఎవరిని కూడా నరకంలో వేయడం, వాళ్ళే వాళ్ళు తప్పు చేసి వాళ్ళే నరకానికి వెళ్తారు. కానీ యేసు ప్రభు ఎవరిని కూడా నరకం లేదు. యేసు ప్రభు అంటాడు, నేను నరకంలో ఉన్న వారిని సైతం రక్షించాలని ఆశాన్ని, నరకంలో ఉన్న వారిని సైతము రక్షించాలనుకుంటాడు. కాబట్టి ఆ ఛాన్స్ మనమేమో కానీ ఆయన ఇవ్వడానికి ఎంతో మరి అవకాశం ఇస్తారు. కలవశిలలో జరిగినటువంటి ఆ సందర్భంలో 5 దొంగలు ఉంటారు. మొదటి దొంగ ఏమంటాడు, అయ్యా నిన్ను విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించు అని అంటాడు. ఆయన చేతగాని వాడి కింద మాట్లాడాడు యేసుడు. అయితే రెండవ దొంగ అంటాడు, ఆయన మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా ఆఫ్ చేసేసి ఇది మనం చేసింది, మనం చేసిన వారికి ఇది కరెక్టే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపం లేదు, కాబట్టి మనందరి కోసం ఆయన రక్తం దాచుతున్నాడు అని చెప్తూ అదే సమయంలో అంటాడు, తండ్రి యేసయ్య రాకడలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నా అంటే యేసు ప్రభు అంటాడు, నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావని చెప్తాడు. అంటే అప్పుడు నువ్వు చేసినటువంటి తప్పులన్నీ కూడా
ఆ ఒక్క మాటలు క్షమించబడ్డాయి. కాబట్టి ఎవరైనా తప్పు చేసినా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన ఏమంటాడంటే సంతోషిస్తాడు, ఒప్పుకున్నందుకు సంతోషిస్తాడు. వారిని ఈ చెడు జీవితంలో నుంచి మంచి జీవితంలో తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనం అందరం రక్షించబడాలని ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దినమంతా కూడా చేతులుగా ఎదురు చూస్తూ ఉంటాడు మనందరం రక్షించడం కోసం. కాబట్టి మన అపరాధముల చేత, మన పాపముల చేత మనమే ఆయనకు దూరం అవుతున్నాం, కానీ ఆయన మనల్ని దూరం చేసుకోవాలి అని దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ప్రజలందరూ చూస్తారు, ఆయన శిక్షించిన వాళ్ళు చూస్తారు, ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు, అందరూ కూడా ఒక రోజు లేస్తారు. భూమిలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. ఆ యొక్క రాకడ సమయంలో అందరూ చూస్తారు. చూసి విడవబడిన వాళ్ళు నెత్తి అయ్యో మేము ఆ రోజు వెళ్ళలేదు, అయ్యో ఆ రోజు ఈ ప్రజలు చెప్పినట్టుగా, ఈ సేవకులు చెప్పినట్టుగా, ఈ ప్రవక్తలు చెప్పినట్టుగా మేము వినలేదు అని చెప్పేసి వాళ్ళకే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. నెత్తిలో కొట్టుకొని బాధపడుతుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మనల్ని పిలుస్తాడు. ఆయన మన తప్పులు ఏమి చేయడు. క్రైస్తవుల మీద ఈ మధ్యకాలంలో వాడడం జరుగుతుంది. మరి క్రైస్తవులని ఎందుకనే కార్యం చేస్తున్నారంట? వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పర్వతం వెళ్ళరు, ఇంకొకరు వెళ్ళను. పర్వతం వెళ్ళరు, వాళ్ళు వెళ్ళను. వాళ్ళది ఏంటంటే వాళ్ళ యొక్క దుస్తులు పెడుతున్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ మెజార్టీ తగ్గుతుంది. మనం దేవుడిని నమ్ముకుంటే వాళ్ళకి మెజార్టీ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విషయము మద్దతు మనం ఏం చేస్తారంటే దాడులు చేసి మనల్ని కొట్టడం, తిట్టడం, అనేక రకాలుగా మనల్ని బాధలు. కొంతమంది అయితే ఏమంటారంటే మా ప్రాంతానికి రావద్దు, వాళ్ళు చెప్పవద్దు, ఇదిగో నేను ఎవరు రమ్మన్నాడు, ఈ దేశం మాది. ఇంకా కొందరు ఏమంటున్నారంటే ఈ దేశం వదిలిపెట్టుకోండి అంటున్నారు. ఈ దేశంలో బతకడానికి వాళ్ళకంత అధికారం ఉందో మనకంత అధికారం. ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి ఎవరికి హక్కు లేదు. ఈ దేశంలో సర్వమతాలు సమానం. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడు వాళ్ళు నమ్ముకోవచ్చు. తండ్రికి ఇష్టం వచ్చిన దేవుడు తండ్రి నమ్ముకోవచ్చు. కుమారుడికి ఇష్టం వచ్చిన దేవుడు కుమారుడు నమ్ముకోవచ్చు. కూతురికి ఇష్టం వచ్చిన దేవుడిని కూతురు నమ్ముకోవచ్చు. కానీ ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు శాశ్వతమైన వాడు అనేది తెలుసుకొని ఆ దేవుడితో సత్సంబంధాలు కలిగి ఉంటే మనం ఇందులో కాబట్టి వాళ్ళ విషయంతో క్రైస్తవులను మరి హింసిస్తున్నారు తప్ప వాళ్ళు చేస్తున్న మంచి పని, వాళ్ళు మంచిగా బతుకుతున్నారు, బాగున్నారు. గడిచిన జీవితం ఎట్లుంది, ఇప్పుడు ఉంది. గడిచిన జీవితంలో మేము అనేకమైనటువంటి తప్పులు చేసేవాళ్ళం. మాకు తెలియదు, బైబిల్ అంటే తెలియదు, బైబిల్ మాకు తెలియదు. ఏది చెప్పినా అది మంచి చెడు తెలియదు. ఇప్పుడు మేము ఎవరైనా తెలుసుకున్నప్పుడు దాంట్లో ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు బైబిల్ తెలుసుకున్నాం కాబట్టి. క్రైస్తవుల దాడి చేసిన వాళ్ళు ఏమిటి అంటే ఫస్ట్ దాడి కంటే ముందు వాళ్ళు చేస్తున్నది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం. చూడండి, మేము తాగుబోతులను మారుస్తున్నాం, దొంగల్ని మారుస్తున్నాం, వ్యభిచారాలను మారుస్తున్నాం. ఇంకా ఇవి చేస్తున్నాం, కానీ మత మార్పిడి చేయట్లేదు. మతాన్ని మారుస్తారు. మతాన్ని నమ్ముకోండి, మీరు మతాన్ని నమ్ముకోండి. నేను చెప్పేది ఏంటంటే నీ పాత జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉంటే చూడండి. ఇందులో ఒకవేళ మీరు ఏం చేస్తారంటే పాత జీవితంలో మీరు ఎవరైనా కొట్టవచ్చు. కొట్టినప్పుడు మీకు ఏమైనా జైలుకు వెళ్తారు. జైలుకి వెళ్తే మీ పిల్లలు ఆ రోజుల్లో మంచి కష్టపడాలి. అప్పటి వరకు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా దీవెనకరంగా ఉండేవాళ్ళు. మీరు జైలుకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి, మీ పిల్లలు చదువులు ఆగిపోతాయి. అదే మీరు ఆ తప్పు చేయకుండా ఉంటే మీ కుటుంబం అంతా దీవెనకరంగా. నేను చెప్పేది అది, మీ కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే మీరు ఏ పొరపాటు చేయకుండా ఉండడం చెప్పడం మనకి. అంతేగాని మతం మార్చడం కాదు. మతము పరలోకరాజ్యాన్ని తీసుకెళ్ళి దేశంలో కూడా మతం మార్చట్లేదు. మనం ఏం చెప్తున్నారంటే
మార్గంలో నడవండి అని ఆయన చెప్తున్నారు. అది మనం అంగీకరిస్తే మనకే, అది మనం అంగీకరిస్తే మనమే. మన జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే మనం తింటూ మన ఇతరులను లేని వాళ్ళకు అందించే విధంగా ఉన్నాం. ఒకప్పుడు మన దగ్గర ఉన్నది మనమే తినాలి, మనమే అనేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా మేము తిన్న దాంట్లో కొంచెం లేని వాళ్ళు పెట్టేటప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట్లాడినట్టు చేస్తున్నాం. నాకు 2 అంగీలు ఉంటే ఆ పేదవాడికి చెప్పేసి యేసు ప్రభు చెప్పారు, అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు 33 సంఘాలు 35 సంఘాలు అని. ఈ 35 సంఘాలు ఎలాగంటే అంటే ఎవరైతే ఆదరణ లేని కొట్టుమిట్లు ఆడుతున్నారో వాళ్ళని ఆదరిస్తున్నాం, ప్రభువుని ప్రకటిస్తున్నాం. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆదరణ లేని వారిని ఆదరించి ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇంకొకరిని తీసుకెళ్తారు. ఇట్లా అంతేగాని వాళ్ళందరూ జీవితంలో జీవిస్తున్నారు. నా జీవితంలో చాలామంది మరి పనిపాటు లేకుండా బతకలేని స్థితిలో ఉన్న వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించి వాళ్ళను ఒక మంచి మనుషులు చేసినందుకు ఈరోజు వాళ్ళు తినడమే కాకుండా వాళ్ళు జీవనకరంగా ఉండడమే కాకుండా ఇంకా వాళ్ళలాగా ఒకప్పుడు ఎలాగైతే తిండి లేక ఆహారం లేక పని లేక బ్రతికే వాళ్ళకు ఇప్పుడు పని కల్పిస్తున్నారు, పని చూపిస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకు పని రాదు, పని నేర్పించడం, వాళ్ళకు ఇలాంటి బతకండి అలా బతకండి. వాళ్ళు అప్పటికి ఇప్పటికి ఎంతో ఇబ్బంది. వాళ్ళ భార్యలు సాక్ష్యం ఇస్తున్నారు ఎందుకంటే మేము దేవుని నమ్ముకోకముందు మేము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. మా పురుషులు వినకపోయేవారు. ఇప్పుడు మేము దేవుని నమ్ముకున్న తర్వాత జీవనకరంగా ఉన్నాం. మతం పక్కన పెట్టేసి, కులం పక్కన పెట్టేసి మేము హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ప్రభునామాన్ని బట్టి మేము శుభ్రంగా ఉన్నాం. మా పురుషులు మా మాట వింటున్నారు అని ఎంతోమంది స్త్రీలు నాకు సాక్ష్యం చెప్పుకుంటూ వస్తున్నారు. నేను వెళ్ళిన చోటుకల్లా చెప్తూ ఉంటాను. కరీంనగర్లో ఉంటే ఆ కరీంనగర్ వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మేము దేవుని నమ్ముకోకముందు ఎన్నో రకాలైన హింసలు ఉన్నాము, కానీ ఇప్పుడు వేసారి నమ్ముకున్నాం. మేము శుభ్రంగా మా పురుషులు మంచిగా సంపాదిస్తారు, మాకు ఇస్తారు, మేము మా పిల్లల్ని చక్కగా పోషించుకుంటాం. ఇది కావాలి, మతం కాదు కదా, మతం లేదు కులం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఎంతో చక్కగా తెలుస్తున్నారు. నా శిష్యులు ఒక ఆయన ఇక్కడ రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడ నేను ప్రాంతం ఏమి తిండి లేక ఏం లేక పని పోతే ఎవరు లేకపోయేవాడు. అయితే ఆయన చర్చికి వస్తూ ఆయన అన్నాడంటే, అయ్యా నేను కూడా వెళ్ళి నా ఊళ్ళో చేసుకుంటాను, నాకు ఏదైనా మరి సహాయం చేయండి అని ఆయన ప్రార్థన చేసి పంపించాను. ఈరోజు ఆయన దగ్గర 2 ట్రక్కులు ఉన్నాయి. ఆయన మంచి చర్చి పెట్టుకున్నాడు, అంతస్తు బిల్డింగ్ పెట్టుకున్నాడు. అంతా కూడా పనిచేసి సంపాదించుకున్నాడు. ఎవరిని కోసం ఎవరిని ఇబ్బంది కోసం తెచ్చుకోరు. 30 లక్షలు పెట్టి చర్చి పెట్టుకున్నాడు. ఈరోజు హైదరాబాద్లో కూలి దొరకడు వాడు. హైదరాబాద్లో కూలి దొరకడు వాడు 30 లక్షలు పెట్టి చర్చి కట్టాడు. ఎంత ఆశ్చర్యం వింటున్నారా? ఆయన చదువురాదేవి రాదు, ఈ రోడ్ల మీద తిరిగేవాడు, ఈ రోడ్ల మీద తిరిగేవాడు. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆంధ్రలో కృష్ణా జిల్లాలో భీమవరం నుంచి భీమవరం ఉంటున్నారు. అలాంటి వాళ్ళు జీవితాలు మార్పు చెందుతున్నాయి, అంతేగాని మతం మార్చట్లేదు. ఆ రోజుకి ఈరోజు మా జీవితాలు ఎంతో బాగుంది. నా జీవితం కూడా అంతే. నేను కూడా అట్లాగే అయిపోయాను. ప్రభుత్వ ఉద్యోగం పోయి వ్యాపారాల్లో నష్టపోయి చెప్పులు లేకుండా బతికాను. చెప్పులు కూడా లేవు చివరికి. సైకిల్ ఉంటే సైకిల్ కూడా కొనలేకపోయాను. దేవుడి కోసం ప్రార్థించాను, ఏసీ చర్చించాను, ఏసీ ఇల్లు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆశీర్వది. ఇది ముఖ్యం కంటే అన్నిటికంటే పరలోకం ముఖ్యం. పరలోకంలో జీవగ్రంథంలో మా పేరు రాయబడిన వింటున్నాను, అది ముఖ్యమైన. అందరూ మనకు కావాల్సింది పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు ఉండడం చాలా ముఖ్యం. ఇది మనం చెప్పాల్సినటువంటి మెసేజ్. ప్రభు ఇన్ని కార్యాలు చేశారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నారంటే అది మహం విషయం. నిజంగా ఇది గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అయితే చివరిగా మా ఛానల్కి ప్రభు యొక్క మెసేజ్. మీ ఛానల్ని దేవుడు గురించి ఆశ్రయించి అనేక ప్రాంతాలకు ఈ పరిచయాలను జరిగిస్తున్నాడు. ఇప్పుడే మొదలుపెట్టాడు. ఇది మొదలైంది, ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. ఎందుకంటే మీరు ప్రభు పని చేస్తున్నారు.
మీ సొంత పనులు చేస్తే మీరు అభివృద్ధి చెందుతారో లేదో నేను చెప్పడం కానీ ఇది ప్రభు పని చేస్తున్నారు. కాబట్టి ప్రభు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అభివృద్ధిపరుస్తున్నాడు. ఈ ఛానల్స్లో నుంచి వస్తున్న ఈ యొక్క మరి స్వార్థం మరి ప్రపంచమంతా అందించారు. మేము అంతా అందించలేదు. మేము 100 మంది చెప్తామేమో కానీ మీరు లక్షల మందికి, కోట్ల మందికి ఈ స్వార్థం ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభు పని చేస్తున్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని దీవిస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పాస్టర్ గారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు మరి ప్రభు యొక్క సువార్తను అందించినందుకు మీకు చాలా చాలా